అందరికీ స్వాగతం. ఈ పాఠంలో అర్ధాలంకారముల్లో అర్ధాంతర న్యాసాలంకారం గురించి తెలుసుకుందాం. ముందుగా అర్ధాంతర న్యాసాలంకారం యొక్క సూత్రము. విశేషాన్ని సామాన్య విషయంతో కానీ, ఇక్కడ విశేషాన్ని సామాన్య విషయంతో కానీ, లేదా సామాన్య విషయాన్ని విశేషంగా కానీ, విశేషంగా కానీ సమర్థించడాన్ని అర్ధాంతర న్యాసాలంకారం అంటారు. సమర్థించడాన్ని విశేషాన్ని సామాన్య విశేషం అంటే ఒక పెద్ద విశేషాన్ని సామాన్య విషయంతో సమర్థించడం కానీ, లేదా సామాన్య విషయాన్ని విశేషంగా సమర్థించడం కానీ అర్ధాంతర న్యాసాలంకారము అంటారు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. శ్రీకృష్ణుడు గోవర్ధనాద్రిని ఎత్తెను. మహాత్ములకు అసాధ్యము లేదు కదా. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనాద్రిని ఎత్తడం అంటే ఒక పెద్ద కొండని ఎత్తడం విశేషణం. ఇలాంటి విశేషణాన్ని సామాన్య వాక్యంతో అంటే మహాత్ములకు అసాధ్యము లేదు కదా అని ఒక సామాన్య వాక్యంతో సమర్థించడాన్ని అర్ధాంతర న్యాసాలంకారము అంటారు. అంటే ఇక్కడ వరకు ఉన్న భాగము విశేషణము, ఈ వాక్యము సామాన్య వాక్యము. అదేవిధంగా మరో ఉదాహరణ. వృక్షములు విశేషమైన మేలు చేస్తాయి. కావున వృక్షములు పరోపకారులు. ఇక్కడ వృక్షములు విశేషమైన మేలు చేస్తాయి. ఇది ఒక విశేష వాక్యము. వృక్షములు పరోపకారులు అనేది ఒక సామాన్య వాక్యము. ఈ విశేష వాక్యాన్ని ఈ సామాన్య వాక్యంతో సమర్థించడం వలన ఇది అర్ధాంతర న్యాసాలంకారం. అదేవిధంగా మరొక ఉదాహరణ. హనుమంతుడు అబ్ది దాటెను. మహాత్ములకు ప్రపంచమున అసాధ్యము లేదు. ఇక్కడ హనుమంతుడు అబ్ది దాటెను అనేది విశేషణ వాక్యం. మహాత్ములకు అసాధ్యము లేదు అనేది సామాన్య వాక్యము.
పై వాక్యాన్ని ఈ సామాన్య వాక్యంతో సమర్థించడం ద్వారా ఇది అర్ధాంతర న్యాసాలంకారంగా గుర్తించవచ్చు.